ఆ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్న ఆ జన సమూహమును చూసినప్పుడు ఆయనకు మొట్టమొదటిగా ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంది అనంటే, వారు కాపరి లేని గొర్రెల్లాగా కనిపించారు ఆయనకి. అక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు, అక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు. వా జన సమూహం ఎవరి దగ్గరకు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఆ యేసుక్రీస్తు ప్రభు మాటలను వాళ్ళు విన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభుకు వాళ్ళు లోబడ్డారు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర అన్ని రోజులు టైం స్పెండ్ చేసిన వాళ్ళు, సమయాన్ని గడిపిరు. వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని, వాళ్ళ పర్సనల్ విషయాలు విడిచిపెట్టి, డ్యూటీలు, వాళ్ళ జాబ్లు, వాళ్ళ బిజినెస్ లు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పండగలు గాని, ఏమన్నా సమయాలు గాని, కార్యక్రమాలు గాని ఉండొచ్చు మేబీ, అవన్నీ విడిచిపెట్టి పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు మాటలు వినడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుతో అన్ని రోజులు వాళ్ళు సమయాన్ని గడిపిర్రు. అంత సమయం గడిపినా గాని, అంతగా యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఉన్నా గాని, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎట్లా కనిపించారంట? కాపరి లేని గొర్రెలా కనిపించారు. హల్లెలూయా. మన్నించండి, నీవు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఒక కాపరి యొక్క ఆధ్వర్యంలో నువ్వు ఉండాలా. ఒక కాపరి నీకు ఆత్మీయ జీవితంలో నడిపించే విధంగా నీకు ఉండాలా. కాపరి నీకు లేనట్లయితే అది దేవుని చిత్తం కాదది. ఒకవేళ నీవు పాపము నుంచి విమోచింపబడిన వాడివై ఈ లోకానికి నీకు ఇక సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే, ఇక నా జీవితం క్రీస్తు కొరకే, బ్రతుకున్న రోజులు ఆయన కొరకే నేను బ్రతుకుతాను అని నిశ్చయించుకున్న వ్యక్తివైతే, నేను చనిపోయినప్పుడు పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అని ఆశపడుతున్నాను అన్న ఆశ నీకు ఉన్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు, ఈ భూమి మీద నీ విశ్వాస జీవితం నీవు దేవుని చిత్తానుసారంగా నువ్వు గడపగలగాలి అని అనుకుంటే, ఈ భూమి మీద నీ యాత్ర సరి అయిన క్రమంలో, సరి అయిన పద్ధతిలో, దేవుని చిత్తానుసారంగా దీవెనకరంగా నువ్వు దాన్ని ముగించాలి అని నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా ఆత్మ జీవితానికి ఒక కాపరి ఉండి తీరాల. హల్లెలూయా.